హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో కర్రీ ఏంటంటే రొయ్యలు కొబ్బరి ఈగురు చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చాలా సింపుల్గా అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించానండి. ఇంకా ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. ఎవరైనా ఫస్ట్ టైం వంట ట్రై చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చేసేయండి, చూసేద్దాం వీడియో ఎలా చేయాలో. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 50 ml వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీకు ఆయిల్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేకపోతే కొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు. ఈ నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర వేసుకోవటం వల్ల. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది ఈ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను, ఒక స్టోన్ ఫ్లవర్ వేస్తున్నాను. ఈ స్టోన్ ఫ్లవర్ వల్ల టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది అనమాట. అలాగే దాల్చిన చెక్క ఒకటి, లవంగాలు ఒక 3 వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ నేను మూత పెట్టి వేయించుకోవట్లేదండి, ఇది ఆయిల్లోనే వేగాలి. మూత పెడితే ఏంటంటే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మనకి కూర అనేది ఎక్కువ నిలవ ఉండదన్నమాట. నేను ఇక్కడ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నానండి. ఈ షుగర్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ ఆనియన్స్ అనేవి త్వరగా వేగి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ షుగర్ వేసుకోవటం వల్ల ఏంటంటే స్పెషల్ టేస్ట్గా కూడా అనిపిస్తుంది కర్రీ, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుంటున్నానండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కర్రీకి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, దోరగా పచ్చి వాసన పోయే వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు అలాగే నేను ఇవి ఉడికించివి ముందుగానే తీసుకున్నానండి. రొయ్యలు అనేవి కరెక్ట్గా ఒక 250 గ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ముందే ఉడికించి తీసుకున్నాను అనమాట. ఎవరైనా డైరెక్ట్గా పచ్చిగా వేసుకున్నా పర్వాలేదండి, అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు కొద్దిగా వేపుకున్న తర్వాత దీంట్లో మన రుచి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఈ సాల్ట్ కూడా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మనం ముందే బిర్యానీ మసాలా వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎక్కువ వేసుకోవట్లేదు. అలాగే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసుకోవటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా ఈ ప్రాన్స్కి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తాను, చూస్తారు కదా, ఈ విధంగా
మరి గట్టిగా ఫాస్ట్గా కలిపేద్దండి, రొయ్యలు విరిగిపోతాయి, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అనమాట. స్లోగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఎక్కడైనా ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆయిల్ కానీ సాల్ట్ కానీ మనకి ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది మనకి పైకి సపరేట్గా తేలుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ ఎక్కువసేపు పట్టదండి, మనకి రొయ్యలు కూడా ముందే ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదు. అలాగే ఇప్పుడు ఈ రొయ్యలు కూడా వేగిపోయినాయి, చక్కగా వేగినాయండి ఒక 15 నిమిషాలకి. ఇప్పుడు ఈ కొబ్బరి నేను ముందుగా తురిమి పెట్టుకున్నానండి. ఈ 250 గ్రామ్స్ రొయ్యలకి నేను ఒక కొబ్బరి చిప్పని, మీడియం సైజు ఒక కొబ్బరి చిప్పని ఇలా తురుముకుని వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కొబ్బరి వేసుకోవటం వల్ల. కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఇంకా వేగవసరం లేదండి, మనం దించుకునే ముందు ఈ కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది. కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా ఒక 2-3 నిమిషాలు దించేస్తాం అనగా అప్పుడు ఈ కొబ్బరి అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో ఇంకొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి నేను. మనం ముందు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్లో వేసుకోకపోయినా పర్వాలేదు, నేను కొద్దిగా వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. అలాగే దీనిలో గ్లాస్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంతే అండి, కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్గా అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే అవి కూడా మన కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.